మనకి రస ప్రసాద్ గారి మెటీరియల్ కాస్త కొంచెం ఏమనుకోకపోతే అది పక్కన పెట్టి మీరు ఒరిజినల్ ఇవి చూసుకోండి. టెక్స్ట్ బుక్స్ చూసుకోండి. ఐ డోంట్ సజెస్ట్ అది. మీకు రకరకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో నుంచి మెటీరియల్ టెక్స్ట్ బుక్స్ గ్రహించండి. తీసుకున్నామండి. ఉమ్, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఒరిజినల్ టెక్స్ట్ కి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు గురువు గారు ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. నాట్యశాస్త్రం ఆ భాగం ఉంది కదా. ఉంది ఉంది. గురువు గారి దాంట్లో నుంచి ప్రింట్అవుట్ తీయించాం కదా, 6th చాప్టర్ ఉంది. ఒకటి. చేసామండి, ఉన్నాయి కాపీ, జిరాక్స్ ఉన్నాయి. అట్లీస్ట్ అది ఇవ్వండి అందరికి. తీసుకుంటున్నారు. ఈయన నోట్స్ లో మాత్రం 4 ఉన్నాయండి. రఘువర్ ప్రసాద్ గారి దాంట్లో ఈ 4 వాదాలు మీరు అన్నారు కదా, సరే. మెన్షన్ చేస్తున్నాయి. భట్టనాయకుని వాదం, అదే అభినవగుప్తుని. ఒకసారి ఒక అసైన్మెంట్ లోనో దాంట్లోనో అవి ఇచ్చినట్టుగా గుర్తు నాకు, చూసినట్టుగా. అవును. లాస్ట్ టైం నేను చెప్పలేదు, అందుకని నాకు తెలీదు ఏమి ఉన్నాయి ఏం లేదనే సంగతి. నమస్కారం మహోదయ. క్వశ్చన్స్ పాత క్వశ్చన్ పేపర్స్ లో కూడా ఉంది. అభినవ గుప్త రీత్యా రసచర్యాం ప్రతిపాదయత అభినవ గుప్తస్య మతం ఇప్పుడు నేను మీకు పంపించినటువంటి నాట్యశాస్త్ర మెటీరియల్ ఏదైతే ఉందో, ఒకటి రస అని పంపించాను. రస థియరీ అని వీడియోది టెక్స్ట్ కూడా పంపించినట్టున్నాను. అందులో నలుగురి సిద్ధాంతాలు కూడా రాసి ఉన్నాయి. ఒకసారి అది చదువుకోండి. అంటే ఈ రస సిద్ధాంతం మీద చాలా రకాలైనటువంటి చర్చలు బ్రీఫ్ గా చూద్దాం ఇవాళ. సిలబస్ లో ఉందా లేదా అని గ్రహించుకొని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేద్దాం అది. ఎందుకంటే ఈ అందరి మతాలు చదివేటప్పటికి కొంచెము బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని ఈ నాట్యశాస్త్రంలో మనకి భరతుడు ఇచ్చినటువంటి నిర్వచనమేమో విభావానుభావై విభావానుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తి, అది ఆయన నిర్వచనం. విభావ అనుభవ వ్యభిచారి భావముల యొక్క సంయోగము చేత రస నిష్పత్తి, రసము నిష్పన్నమగును అని ఆయన నిర్వచనం ఇచ్చి, రసం అంటే ఏంటి, అందులో అది అది ఏ విధంగా ఆస్వాద్యం పొందుతుంది అని చెప్పాడు. ఇప్పుడు దానికి నాట్య రసానికి లౌకికంగా మనము భోజనంలో చేసేటటువంటి రసములని గురించి, అంటే ఆస్వాద యోగ్యమైనటువంటి కమ్మనైనటువంటి విందు భోజనం యొక్క విషయం గురించి ఆ కంపారిజన్ చేస్తూ, కమ్మని విందు భోజనం ఎలా ఉంటుందో అలానే నాట్యంలో కూడా భావాలన్నీ కలిస్తే అది రసము ఉత్పన్నమవుతుంది అని ఆ రెండింటికి కలిపి అట్లా ఒక కంపారిజన్ చేసి చెప్పారు. ఇప్పుడు భావాల గురించి కూడా చెప్పబోతూ ఉంటాడు. అయితే ఈ రస నిష్పత్తి అన్నది సంయోగాత్ రస నిష్పత్తి, ఆ సంయోగము చేత రస నిష్పన్నము అగును అన్నది విషయం గురించి నా చాలా మంది కావ్యాలంకార శాస్త్రజ్ఞులు రకరకాలైనటువంటి చర్చలు ఇచ్చేశారు. ఆ రకరకాలైనటువంటి చర్చలు చేసిన వాళ్ళవన్నీ కూడా మనకి దాదాపుగా ఎవరివి కూడా మనకి ప్రస్తుతము దొరకటం లేదు. మనకి దొరికేది ఎక్కడి నుంచి దొరుకుతున్నది అని అంటే, రా అభినవ గుప్తుడి యొక్క అభినవ భారతి అని ఆయన రాసినటువంటి వ్యాఖ్యానంలో ఆయన తన గురువులైనటువంటి వాళ్ళని గురించి వాళ్ళు ఏ విధంగా ఆ రస నిష్పత్తిని, సంయోగాత్ రస నిష్పత్తి అన్న దానిని వాళ్ళు వివరించారు అన్న విషయాన్ని ఆయన ఉటంకించాడు. ఆయన అభినవ గుప్తుడు చెప్పిన దానిని బట్టి భట్టలోల్లటు ఇలా అన్నాడు, శ్రీశంకుడు ఇలా అన్నాడు, భట్టనాయకుడు ఇలా అన్నాడు. అయితే వీళ్ళ సిద్ధాంతాలన్నింటినీ కొట్టివేస్తూ అభినవ గుప్తుడు తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అలా నడుస్తుంది అది.
అయితే ఈ మూడు ఈ నాలుగు రకాలైనటువంటి ఆ ఇవేంటంటే ప్రధానమైనటువంటి ఆ, ఉమ్, వ్యాఖ్యానాలు నాట్యశాస్త్రం పైన అలభ్యము అవి. వాటి వాటి ఎక్సెప్ట్స్ అంటే వాటి యొక్క భాగము ఈ రసానికి సంబంధించినంత వరకు మాత్రం అభినవగుప్తుడు ఈయన ఇలా అన్నాడు, ఈయన ఇలా అన్నాడు, ఈయన ఇలా అన్నాడు అని చూపించినవి మనకి ఇక్కడ ఆ, అభినవ భారతిలో దొరుకుతూ ఉన్నాయి. అయితే అందులో మొట్టమొదటగా భరతుడి యొక్క నాట్యశాస్త్రం గురించి వ్యాఖ్యానించిన వారిలో రసానము గురించి సంయోగాత్ రస నిష్పత్తి, విభావ అనుభావ వ్యభిచారి భావాలను గురించి ఎవరికి ఎటువంటి ఆ, ఎటువంటి ఆ, అనుమానాలు గాని అపోహలు గాని లేవు. వచ్చిందల్లా ఆ సంయోగాత్ రస నిష్పత్తి, ఈ సంయోగము వలన రస నిష్పత్తి కలుగును అంటే సంయోగము వలన రస నిష్పత్తి కలుగును అంటే ఈ విభావానుభావాలకిన్ను రసానికిన్ను ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, భావాలకిన్ను రసానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని వాళ్ళు చర్చించారు. చర్చించిన వాళ్ళల్లో మొట్టమొదటి వాడు భట్టలోల్లటుడు. ఈ భట్టలోల్లటుడి ఈ అభిప్రాయం ప్రకారము నా ఆ విభావ అనుభావ వ్యభిచారి భావాలన్నీ కూడా అవన్నీ కూడా ఉత్పాద్య ఉత్పాదక సంబంధముతోటి రసము నిష్పత్తి అవుతుంది అని ఈ భావ అనుభావములన్నీ కూడా ఉత్పాద్యకములు లేదా గమ్య గమకములు అయినప్పుడు గమ్యమానం అయ్యేటటువంటిది రసము అని. ఆ వ్యభిచారి భావాలు విభావాలు అనుభావాలు వీటి యొక్కటువంటి ఈ ఈ ఇవన్నీ కూడా జనకాలు. ఇవన్నీ అయితే ఈ జనకాలు పుట్టించేటటువంటి విభావముల వలన అనుభావములనే కార్యము జరిగి అంటే ఒక పుట్టినది జరిగి అవన్నీ కూడా వ్యభిచారి భావముల చేత అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉండి ఒక చోట స్థిరంగా ఉంచబడి దానిలో ఉన్నటువంటి స్థాయి భావము రసముగా పరిణమిస్తుంది అని. ఈయన ఇట్లా గమ్యగమక భావముతోటి వాటికి మధ్య ఉన్నటువంటి సంబంధము అని ఆ విభావ అనుభావ వ్యభిచారి భావములకు రసమునకు కలిగినటువంటి సంబంధాన్ని గురించి ఆయన చర్చించాడు. అయితే ఈయన చర్చించిన దానిలో వీళ్ళందరూ కూడా అభినవగుప్తుడి సమయానికి కావ్యాలు కూడా రస పోషణకు రస నిష్పత్తికి తగినటువంటివిగా స్వీకరింపబడ్డాయి. భరతుడి సమయానికి కేవలం నాట్యమే ఉన్నది. నాట్యములోనే వాగభినయము ఏదైతే ఉందో సర్వవాంగ్మయం అని ఆ వాగభినయం ఏదైతే ఉందో అది మాత్రమే కావ్యంగా ఉంది. ఆ తరువాత కావ్యాలు మొదలైనవి. కాబట్టి ఈ రసము ఆయన చెప్పినటువంటి రసం ఏదైతే ఉందో వాంగ్మయ స్వరూపమైనటువంటి సాహిత్యంలో కూడా కావ్యాలలో కూడా అదే రసం ఉంటుంది అని అలా కావ్యాలంకారకులందరూ కూడా ఆటోమేటిక్ గా స్వీకరించేశారు. నాట్యం నుండి పుట్టినదే కావ్యము. కావ్యంలో నాట్యంలో ఏమున్నాయో అవి కావ్యంలో ఉంటే కావ్యంలో ఏ రసం అయితే నాట్యంలో ఉండే రసం ఏదైతే కావ్యంలో ఉంటుంది కావ్యంలో ఉన్న రసం ఆస్వాద యోగ్యము అవుతుంది. ఇలా కంటిన్యూటీగా వర్ణించారు. అయితే ఈ భట్టలోల్లటుడు వ్యాఖ్యానాన్ని రచించే టైంకి 90% పండితులు చెప్పే విషయం ఏంటంటే 90% కావ్యాల సృష్టి ఇంకా మొదలు కాలేదు. అప్పటికి ఇంకా కేవలము నాట్య ప్రదర్శనలు అవి మాత్రమే ఉన్నాయి. అందుచేత ఆయన ఇక్కడ ఎవరిలో రసము జన్మిస్తుంది, అది ప్రేక్షకుడిలోన లేదా కవిలోనా లేదా నటకుడిలోనా, ఇవి అన్నీ కూడా వాళ్ళు ఏమి చర్చించలేదు. చర్చించకుండా కేవలము ఈ విభావములు అయితే ఏది ఈ రాముడు సీత దుష్యంతుడు శకుంతల ఈ విభావములు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్కటువంటి స్థాయి విభావం అనుభావం ఏదైతే ఉందో ఆ అనుభావము అలా వ్యభిచారీ భావాలతోటి రకరకాలైనటువంటి వ్యభిచారీ భావాలతోటి
ఆ అనుభవములు పైకి ఎక్స్ప్రెషన్, ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాని వల్ల రస నిష్పత్తి కలుగుతుంది అన్నాడు. ఈ రస నిష్పత్తి ఎవరికి కలుగుతుంది? ప్రేక్షకుడికా, నటుడికా? దానిని గురించి ఆయన చర్చించలేదు. అయితే ఆయన చర్చించకపోయేటప్పటికి అక్కడ వరకు ఏమైంది? ఈ నా విభావాల ద్వారా పుట్టినటువంటి ఆ స్థాయి భావం ఏదైతే ఉందో అది వ్యభిచారి భావాల చేత ఇంకా పోషకము అయి ఇంకా పెంపొందింప బడి అనుభవాల ద్వారా ప్రదర్శింపబడి అది రసంగా పరిణమిస్తుంది. అక్కడ దాకా భక్తలోలుడి యొక్క మతం. అయితే ఇది ఎవరిలో అనేది తెలియక నెక్స్ట్ వచ్చినటువంటి కావ్యాలంకారకుడు అయినటువంటి శ్రీశంకుడు ఇది భట్టలోలుడి మతం అయితే గమ్యగమక భావము అంటే శ్రీశంకుడి మతము అనుమితివాదము అని అంటారు. అనుమితివాదము అంటే అనుమానం. ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకుడు సామాజికుడు అంటారు. ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకుడు ఆ నటుడిలో అలాంటి భావాలు ఉన్నాయి అని అనుమానించి, అంటే ఎట్లా అయితే పర్వతో వహ్నిమాన్ అన్నట్టుగా అక్కడ ఉంది అని ఏదైతే అనుకుంటున్నాడో అలానే అక్కడ ఆ దుష్యంతుడిలో శకుంతల పట్ల రతి అనే భావము, స్థాయి భావము ఉన్నది. లేదా దుర్యోధనుడికి భీముని యందు క్రోధము అనేటటువంటి స్థాయి భావం ఉన్నది అని ఊహించుకొని రసాన్ని అతడు పొందుతున్నటువంటి రసాన్ని పొందుతాడు అని ఆయన యొక్క అనుమానం చేత. అంటే ఇక్కడ ఈ స్థాయి అనే భావము రతి అందులో ఉన్నది. రతి, క్రోధ, ఉత్సాహ ఇవన్నీ కూడా నటించేటటువంటి నటకుని యందు ఉన్నాయి అని ఊహింపబడతాయి ఆ స్థాయి భావాలు. ఆ విభావములు అనుభవములు ఏం చేస్తాయంటే అవి ఆ ఊహించినటువంటి అనుమానాన్ని స్థిరం చేస్తాయి. స్థిరం చేస్తూ ఉన్నప్పుడు అంటే అనుమితిని కలిగిస్తూ ఉన్నప్పుడు, అనుమానాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు రసము అనేది రసోత్పాదన అనేది నిష్పత్తి అవుతుంది, ఆ అనుమితి అవుతుంది, అనుమానింపబడుతుంది అని శ్రీశంకుని వాదము. ఇది రెండవ వాదం. అయితే ఇక్కడ కూడా ఈ అనుమానము అన్నారు కానీ ఇక్కడ కవి యొక్క పాత్రని తీసుకురాలేదు. కవికి ఏమి సంబంధము ఇందులో ఈ నాట్యం యొక్క నిర్మాణములో? అది దాని గురించి వాళ్ళు చర్చించలేదు. ఈ చర్చించకపోవడం చేత భట్ట నాయకుడు అని ఇంకా తరువాతి అలంకారికుడు ఆయన ఏం చేశారంటే ఆయన మొట్టమొదటి వాడు ఇక్కడికి ఈ భట్టనాయకుడు సమయం వచ్చేటప్పటికి కావ్యాలు కూడా మొదలైనవి. ఇక్కడ ఈ అనుమానము అనేది శ్రీశంకుడు సామాజికుడు చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకుడు ఊహిస్తున్నాడు నటునిలో ఈ భావము ఉన్నది, ఈ రత్యాది భావములు ఉన్నాయి అని ఊహించి అతని యందు ఆ రసం ఉన్నది అని అనుకుంటున్నాడు. అనుకుంటున్నది కేవలము రంగస్థలం పైన ప్రదర్శన సామాజికుడు చూస్తున్నాడు. మరి కావ్యం చదువుకున్న వాడికి ఎటువంటి ఆనందం కలగాలి? కావ్యం చదువుకుంటున్న వాడికి కూడా మరి రసాస్వాదన కలగాలి కదా. అప్పుడు కావ్య నిర్మాణాలు వచ్చేసినాయి. కావ్య నిర్మాణాలు వచ్చేటప్పటికి మరి ఇవి చదివినటువంటి వాడికి ఎటువంటి భావన కలగాలి, ఎటువంటి రస నిష్పత్తి కలగాలి అని ఆలోచించి ఆయన భట్టనాయకుడు ఈ మామూలుగా మనకి మీరు 3 రకాలైనటువంటి శబ్ద వ్యాపారాలు నేర్చుకున్నారు కదా. అభిధ, లక్షణ, వ్యంజన 3 అవలేదేమో ఇంకా. అభిధ, లక్షణ, వ్యంజన. లక్షణ అవుతూనే ఉంది, లక్షణ అవుతోంది అని అన్నారు మేడం నిన్న కలిశారు నాకు. లక్షణ వ్యాపారం గురించి చెప్తున్నాను. మరి అభిధ, లక్షణ, వ్యంజన ఇవి 3 ప్రధానమైనవిగా స్వీకరించారు. ఇంకా వేరే వాళ్ళు ఇంకా 2-3 కూడా చెప్పారు కానీ అవన్నీ ఈ 3 తాత్పర్యవాదము అని ఇంకొక వాదం ఉంది. కానీ అభిధ, లక్షణ, వ్యంజన అనేది 3 మాత్రం అందరూ అంగీకరించినటువంటి
ఆ, వాదాలు అంటే న్యాయ న్యాయం వాళ్ళు కానీ మీమాంసకులు కానీ ఆ, కావ్య అలంకారికులు కానీ. అయితే ఈ ఈ భా అభిధా వ్యాపారం ఏదైతే ఉందో, అభిధా వ్యాపారము అంటే శబ్దం యొక్క అభిధా వ్యాపారము అంటే వాచ్యార్థం అండి. వాచకం వాచ్యార్థం వాచక వాచకం ముఖ్యార్థం అంటే ముఖ్యార్థం ధ్వని. నేను అర్థాన్ని అభిధా అని వ్యాపారం కాదు. ఏ అదే శబ్దం అర్థాన్ని అభిధా అభిధా అంటే వ్యాపారం చేసి చెప్తుంది. డైరెక్ట్ మీనింగ్. ఏ శబ్దం అయితే అంటే ఏ శబ్దం అయితే ఆ సాక్షాత్తుగా పదానికి ఏ అర్థం ఉందో వ్యవధానం డైరెక్ట్ లేకుండా మీనింగ్. అర్థాన్ని చెప్తుందో ఆ అర్థం వాచ్యార్థం అండి. ఒక్కొక్కడిగా ఒక్కసారి చెప్పండి. లక్ష్మారెడ్డి గారు చెప్తున్నారా, చెప్పండి. ఏ శబ్దం అయితే సాక్షాత్తుగా ప్రత్యక్షంగా వ్యవధానం లేకుండా ఏ అర్థాన్ని సాంకేతికతతోటి సూచిస్తుందో దాన్ని వాచ్యము అంటారండి, వాచకము అంటారు. మాధవీలత గారు మీరేమంటున్నారు? అదేనండి, డైరెక్ట్ గా అది ఆ శబ్దం ఏ అర్థాన్ని అయితే బోధిస్తుందో వినగానే అది వాచ్యార్థం అవుతుంది, ఉమ్. అవ్యవధానంగా. ఆ, అవ్యవధానంగా అంటే వినగానే మనకి తోచేటటువంటి అర్థం. అందులో ఇంకా మనకి కొంచెం ఆలస్యం ఏమీ లేదు. ఇప్పుడు లక్షణ అనగానే కొంచెం సేపు ఆలోచించాలి, ఏంటి ఇదేంటి కదలటం లేదు. మళ్ళీ వ్యంజన వచ్చేటప్పటికి అభిధ వ్యాపారం ఉంటుంది, వ్యంజన వ్యాపారం ఉంటుంది. అభిధ లేకుండా వ్యంజన ఉండదు. డైరెక్ట్ మీనింగ్ ఉంటుంది. ఊహించగలిసిన వాళ్ళు, రసాస్వాదన కలిగినటువంటి వాళ్ళు ఊహిస్తున్నారు. వ్యంజన లేని వాళ్ళు లేదు. అభినవగుప్తుడు అయితే ఎంత స్పష్టంగా చెప్తాడంటే, వేదాభ్యాస జడునికి ఇటువంటి రసాస్వాదన కలగదు అంటాడు. ఇప్పుడు వేదం చదువుకుంటూ ఉంటారు అనుకోండి, వేద పఠనం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఒక కావ్య నాటకము చూస్తూ ఉంటే వాళ్ళకి ఏం ఆనందం కలుగుతుంది? వాళ్ళకి ఆ వేద పఠనం మీద, వేదము చదువుకోవటం మీద, ఆ రెపిటేషన్స్ మీద, వాటి మీదే ఆసక్తి ఉంటుంది. నిన్న ఒకటి నారాయణ రెడ్డి గారి రచించినటువంటి నాగార్జున సాగరం అనే ఒక డాన్స్ డ్రామా చూసాం. అందులో అది బౌద్ధ మతము, సౌందర్య ఆరాధన, వీటిలలో ఏది ఉత్తమము, దేనిని గ్రహించాలి అని కళారాధకులైనటువంటి వాళ్ళు నాట్యము, సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. మరి సన్యాసులైనటువంటి బౌద్ధ సన్యాసులైనటువంటి వాళ్ళందరికీనేమో ఇవన్నీ మమకారం అంటే హాలాహలం లాంటిది అని చెప్తాడు వాళ్ళ గురువు. ఇక్కడ వీళ్ళకేమో మరి మమకారము, ప్రేమ, సౌందర్యము, సౌందర్యారాధన అదంతే ఇష్టం. ఇలా అది అర్థం అవ్వాలనుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మనస్సులో ఏ విధంగా వాళ్ళు ఆ రసాస్వాదనకి రెడీ అయి ఉంటారో అలాంటి వాళ్ళకి ఆ రసము అనేటటువంటిది ఆస్వాదింపబడుతూ ఉంటుంది. చాలా మంది ఉంటారు. ఇప్పుడు నిన్న డాన్స్ ప్రోగ్రాము ఒకటేదో అవుతుంటే అది చూస్తున్నాము, నృత్య రూపకం చూస్తున్నాము. పక్కనున్న ఆవిడ నాన్ స్టాప్ సెల్ ఫోను టిక్కు 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 కొట్టుకుంటున్నారు. ఆవిడ మెసేజ్లు ఇచ్చుకుంటున్నారు, మాట్లాడటం లేదు, కాకపోతే మెసేజ్లు ఇచ్చుకుంటున్నారు, టిక్ 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 అని కొడుతున్నారు. ఇక నేను డాన్స్ డ్రామా చూస్తున్నాను, ఎంత డిస్టర్బెన్స్ నేనేం అనలేను, ఎందుకంటే అది ఆడిటోరియం అందరిది, నాది ఒకదాన్ని కాదు. అయితే ఈ రసాస్వాదన ఎలా ఉంటుంది అంటే, ఆ రసాన్ని ఆస్వాదించగలిచినటువంటి సహృదయత గనక మనస్సులో ఉంటే వాళ్ళు ఆస్వాదించగలరు. అందుచేత ఈయన ఏమన్నాడంటే, ఈ భట్టనాయకుడు, ఈ అభిధా వ్యాపారం అనేది ఏదైతే ఉందో, అభిధా వ్యాపారం అనేది అందరికీ అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే అది అవ్యవధానంగా ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఏ వాక్యం అయితే ఉందో అదే వాక్యము అందరికీ అర్థము అవుతుంది. కానీ ఈ అభిధా వ్యాపారం కాకుండా శబ్దానికి ఇంకా భావుకత్వము, భోజకత్వము అనే 2 వ్యాపారాలు కూడా ఉంటాయి. వ్యాపారాలు అంటే ఫంక్షన్స్. ఆ శబ్దము అది దాని లిమిట్ అన్నమాట. ఇంకా ఎంత భావాన్ని అది చెప్పగలుగుతుంది, ఎదుటి మనిషికి, ఎదుటి వ్యక్తికి ఎంత కమ్యూనికేట్ చేయగలుస్తుంది అనేది వ్యాపారం అంటే. అయితే ఈయన అంటాడు భావకత్వము, భోజకత్వము అనే 2 వ్యాపారాలు కూడా ఉన్నాయి.
ఆ ఆ భావకత్వము అనేటటువంటి వ్యాపారం ఏం చేస్తుంది అని అంటే, ఆ సామాజికుడిని ఆ ఆ అభ్యుద ద్వారా వాడికి అర్థమైనటువంటి ఆ కావ్యార్థము ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఆ సౌందర్య ఆరాధన కానీ లేదా బౌద్ధ మత ప్రచారం కానీ అది ఏదైతే వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఉన్నారో, ఆ ప్రదర్శన చేస్తున్నటువంటి విషయంలో ఆ ఉన్నటువంటి ఆ వ్యాపారంలో ఉన్నటువంటి ఆ అభిధ అయిన తర్వాత ఆ భావుకత్వం అనేటటువంటి వ్యాపారం వచ్చి దాన్ని ఏం చేస్తుందంటే మాటి మాటికి ఇంకా దాన్ని గురించి చర్వణ చేసేటట్టుగా చేస్తుంది, భావింపజేస్తూ ఉంటుంది. సౌందర్య ఆరాధన, బౌద్ధ మత ఆ, ప్రచారమా, ఇది వీటిని గురించి మా మాటి మాటికి ఇంకా 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 ఆలోచించేటట్టుగా చేస్తుంది. భావకత్వ వ్యాపారం అంటే భావింప ఆ, చేస్తుంది. ఆ చేసినటువంటి భావము చాలా సార్లు మాటికి అలా భావింపజేసినటువంటి ఆ కావ్యార్థము ఆ భోజకత్వ వ్యాపారం ద్వారా సామాజికుడికి ఆస్వాద్య యోగం అవుతుంది. అక్కడ నటీనటులు నటిస్తూ ఉంటారు. వాళ్ళు నటించే దాంట్లో, అభినయం చేసే దాంట్లో ఇక్కడ కూర్చున్నటువంటి సామాజికుడు ఆ మాటికి వాళ్ళని ఆ, చూస్తూ ఆ భావాన్ని వాళ్ళిద్దరి మధ్య ఇటువంటి భావం ఉన్నది, రతి అనేటటువంటి స్థాయి భావం ఉన్నది, లేదా క్రోధం అనేటటువంటి స్థాయి భావం ఉంది, లేదా నిర్వేదం అనేటటువంటి స్థాయి భావం ఉన్నది అని మాటి మాటికి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆ భావించుకుంటూ ఉంటాడు. ఆ భావించుకుంటూ ఉన్నది కొంచెం సేపు అయ్యేటప్పటికి అది భోజకత్వం అంటే అనుభవ యోగ్యము అవుతుంది ఆ సామాజికుడికి. ఆ సామాజికుడికి అనుభవ యోగ్యం అయినప్పుడు ఈతని మనసులో కూడా, అంటే ఆ సామాజికుడి మనసులో కూడా రసము అనేది ఉత్పత్తి అవుతుంది. అక్కడ స్టేజ్ మీద ప్రదర్శిస్తున్నటువంటి నటీనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ భావాన్ని అయితే ప్రకటిస్తున్నారో ఆ భావము ఇక్కడ కూర్చున్నటువంటి సామాజికుడికి కూడా కొంచెం సేపు అయ్యేటప్పటికి మాటికి భావింపడం చేత ఆ విభావ అనుభవాదుల వల్ల ఇక్కడ సామాజికుడి మనసులో కూడా ఆ రసం అనేది, ఆ భోజకత్వ వ్యాపారం ద్వారా రసము అనేది ఆస్వాద్య యోగ్యము అవుతుంది అని ఈయన ఈయన వాదం. ఈయన ఒకడు మొత్తం ముందుగా ఆ ఆ, సామాజికుడిని కూడా తీసుకొచ్చి సామాజికుడిలో ఎలా రస నిష్పత్తి అవుతుంది అని చెప్పినటువంటి వాడు ఈ భట్టనాయక్. ఆ తరువాతి వాడైనటువంటి అభినవ గుప్తుడు ఈ మూడు వాదాలని కూడా కంపైల్ చేసుకొని ఇది సాధారణీకరణము అనేటటువంటి ఒక వ్యాపారం ద్వారా ఆ రసము అభివ్యక్తము అవుతుంది. ఎవరిలో అభివ్యక్తం అవుతుంది అంటే రచించినటువంటి కవిలో, నటించేటటువంటి నటకుడిలో, చూస్తున్నటువంటి ప్రేక్షకుల్లో. ఈ ముగ్గురులో కూడా ఒక వ్యంజన వ్యాపారం ద్వారా అప్పటికే ఆయన ధ్వన్యాలోకానికి కూడా వ్యాఖ్యానం రచించాడు అభినవగుప్తుడు. ధ్వని అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి థియరీ. అయితే ఈయన ఏమంటాడంటే ఒక వ్యంజన వ్యాపారం వల్ల ఇట్లా ఈ భట్టనాయకుడు ఏమన్నాడు, అభిధా వ్యాపారం అన్నాడు, భావకత్వ వ్యాపారం అన్నాడు, భోజకత్వ వ్యాపారం అన్నాడు. ఇవన్నీ ఏమక్కర్లేదు, ఒక అభిధ, ఒక వ్యంజన వ్యాపారం ద్వారా సామాజికుడు, చూస్తున్నటువంటి సామాజికుడు అంటే ప్రేక్షకుడు, వాడు ఆ స్టేజ్ మీద ప్రదర్శిస్తున్నటువంటి ఆ నటీనటుకుల ఉన్నటువంటి రత్యాది భావాల్ని అన్నింటినీ కూడా తనవిగా భావించుకొని అందులో తల్లీనమైపోయి మమేకమైపోయి అందరూ కూడా ఒకటే రకమైనటువంటి స్థితిలోకి వస్తారు. యూనివర్సలైజేషన్, అందరూ కూడా ఒక సాధారణీకరణమైనటువంటి స్థితిలోకి వస్తారు. అప్పుడు ఆ విభావ అనుభావ వ్యభిచార్య భావముల ద్వారా రసము అనేది అభివ్యక్తము అవుతుంది, నిష్పత్తి అవుతుంది, అంటే అభివ్యక్తము అవుతుంది అని ఆయన అభివ్యక్తివాదము అని అభినవగుప్తుని యొక్క వాదం. ఈ విధంగా నాలుగు రకాలుగా ఇది ఇచ్చారు ఈ వాదాలని. వీళ్ళందరిలో కూడా అభినవగుప్తుడి వాదం ఏదైతే ఉందో ఆ అభినవగుప్తుడి వాదము తర్వాతి అలంకారికులందరూ కూడా అంగీకరించినదే. అంగీకరించకుండా అంగీకరించినట్టుగా భావించుకుంటూ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు
జగన్నాథ పండితుడు, రసగంగాధరము. ఆయన అసలు ఆయన స్టే లెవెలే చాలా హై. జగన్నాథ పండితుడు అందరివి బాలేదు అంటాడు. అంటూనే తన తన యొక్కటువంటి భావాలన్నీ చెప్తుంటాడు. అంటే ఎంత గొప్ప పండితుడు అంటే జగన్నాథ పండితరాయలు మన సౌత్ ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వాడు, పశ్చిమ గోదావరి జిల్లా. ఆయన ఢిల్లీ దాకా వెళ్ళి, కాశీలో చదువుకొని ఢిల్లీ దాకా వెళ్ళి, ఢిల్లీ సంస్థానంలో ఆయన సంస్కృత పండితుడుగా ఔరంగజేబ్ దగ్గర ఉన్నాడు. అంత అంత ప్రావీణ్యం సంపాదించినటువంటి వాడు ఆయన. ప్రతి దాంట్లో కూడా దోషాలు ఎత్తి ఆ దోషాలన్నింటినీ నివృత్తి చేసి తనదైనటువంటి ఒక సిద్ధాంతాన్ని నిరూపిస్తూ ఉంటారు. అలానే ఈ అభినవగుప్తుడికి కూడా చెప్పాడు ఆయన. కానీ అభినవగుప్తుడి చెప్పినటువంటి రస నిష్పత్తిని అతను అంగీకరించి ఇంకా కొత్తగా కొంచెము ఎడిషన్స్ ఎప్పుడు కూడా అంతే అవుతుంది కదా. కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు కొత్త సెంచరీస్ మారుతూ ఉన్నప్పుడల్లా ముందు ఉన్న వాటికి ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా పరిశోధనలు జరిగి ఇంకొంచెం కొత్త మలుపులు తిరుగుతుంది. కానీ ప్రధానంగా అదే ఉంటుంది. ఇక్కడ కూడా ప్రధానంగా భరతుడు చెప్పినటువంటి విభావానుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తి అనేది మార్పు లేదు. కానీ ఈ కాంబినేషన్ ఎట్లా జరుగుతుంది, ఎవరిలో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, రస నిష్పత్తి ఎలా జరుగుతుంది అనే దాని మీద ఉన్నటువంటి రకరకాల వాదాలు. ఇవి 4 రకాలైనటువంటి వాదాలు. ఈ 4 వాదాలు ఒక్కసారి విన్నంత మాత్రాన అర్థం కావు, ఒక్కసారి చదివినంత మాత్రాన అర్థం కావు. మళ్ళీ ఇంకొకసారి ఇదే విషయం గురించి మళ్ళీ చర్చిద్దాం. ముందు మనం పాఠంలోకి ఇక్కడికి వెళ్దాం. బ్రీఫ్ గా ఇవి 4 రకాలైనటువంటి వాదాలు. భట్టలోల్లట, శ్రీ శంకుక, భట్టనాయక, అభినవగుప్త. అభినవగుప్తుడే 4 యొక్క అభిప్రాయాలని తన గ్రంథంలో జోడించినటువంటి వాడు. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎంతవరకు అర్థమైంది మీకు? 80% అర్థమైంది మేడం. 80% అర్థమైందా? వెరీ గుడ్. అయితే చెప్పమంటారా? అర్థమైంది చెప్పమంటారా? నెక్స్ట్ క్లాస్ అడుగుతా. ఇవాళ ఇప్పుడే కాదు, చర్వణ చేయండి. చర్వణ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో అడుగుతాను చెప్పండి అని, అప్పుడు చెప్తురు. కానీ అలాగే మేడం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాదం గురించి చెప్తురు. కానీ అందరు చదవండి, అందరూ ఒక్కొక్క వాదం గురించి చెప్పండి. చెప్పిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి కన్సాలిడేట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు భరతుడు ఈ విధంగా ఏమన్నాడు? వాగంగా సత్వోపేతాన్ స్థాయి భావాన్ ఆస్వాదయంతి సుమనసః ప్రేక్షకాః అన్నాడు. ఆ వాగభినయము, ఆంగికాభినయము, సాత్వికాభినయము వీట్ల ద్వారా సుమనస్కుడైనటువంటి, సహృదయుడైనటువంటి ప్రేక్షకుడు అంటే అతనికి ఆ జరుగుతున్నటువంటి ప్రదర్శనని చూడగలిచి. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల పిల్లవాళ్ళు ఉంటారు. అక్కడ స్టేజ్ మీద శకుంతల దుష్యంతుల యొక్క శృంగార రసమైనటువంటి ఘట్టాలు చూపిస్తూ ఉంటే వాళ్ళకేమీ అర్థం కాదు. అలానే ఒక వృద్ధులు ఉంటారు, వాళ్ళకి క్రోధంతో కూడినటువంటి సంఘటనలు చూపిస్తూ ఉంటే వాళ్ళ మనస్సు చంచలం అయిపోతుంది, భరించలేరు అంతటువంటి క్రోధ అహంకారాలు. ఇలా ఒక వయస్సుకి, ఏ వయస్సుకి తగినటువంటి వాళ్ళు ఆ వయస్సుకు తగినట్టుగా ఆ నాటకంలో ఉన్నటువంటి, నాట్యంలో ఉన్నటువంటి రసాన్ని ఆస్వాదన చేస్తారు. అది ఎట్లా చేస్తారు అంటే వాగ్ అంగ సత్వ ఉపేత అని స్థాయి భావం ప్రతి వాళ్ళ మనసుల్లోనూ స్థాయి స్థిరంగా ఉంటుంది. రతిర్హాసస్య శోకస్య క్రోధోత్సాహం, ఏంటి ఇంకోటి క్రోధోత్సాహం బైహార్ట్ చేశారా? భయం తథా జుగుప్సా
విస్మయశ్చేతి స్థాయి భావ. ఈ స్థాయి భావములన్నీ కూడా వాక్ అంగ సత్వ ఉపేత, వాక్కు అంగ సాత్వికమైనటువంటి అభినయాదుల చేత అభినయములు చేస్తున్నప్పుడు అవి ఎట్లా చేస్తారు అంటే వాళ్ళ మనసులో ఉన్నవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నటించేటటువంటి నాట్యం చేసేటటువంటి వారిలో, కానీ వాళ్ళు చూసేటటువంటి చూపులు కటాక్షాదుల చేత, వాళ్ళ వాక్కు మాట తీరు చేత, వాగ అభినయం చేత, ఆంగికమైనటువంటి కటాక్షాదులు మొదలైనటువంటి ఆంగికములైనటువంటి అభినయాదుల చేత సత్వ ఉపేతాన్ని, సత్వము మనస్సు యొక్క వికారానికి సంబంధించినటువంటి మనోభావాలని రేకెత్తిచ్చేటటువంటి ఆ సాత్వికమైనటువంటి భావముల చేత వాళ్ళు స్థాయి భావాన్ని ప్రేరేపించినప్పుడు సుమనస్కుడైనటువంటి ప్రేక్షకుడు రసాన్ని ఆస్వాదన చేస్తాడు. హర్షాదీంశ్చ ప్రకటాయంతి అన్నాడు. హర్షాదీంచ అది చూసి వాళ్ళు ఆనందాన్ని కూడా, ఆనందము లేదా కోపము లేదా దుఃఖము ఇలాంటివన్నింటినీ కూడా పొందుతారు అని ఆయన స్పష్టంగానే పాపం చెప్పారు. సామాజికుడు ఎందుకు కూడా ఇది ఉన్నది అని. తర్వాత వాళ్ళే ఎవరి దగ్గర ఉంటాయి, ఎక్కడుంటాయి అని వాళ్ళు చర్చలు చేసుకున్నారు. కానీ ఆయన సుమనస్కుడైనటువంటి ప్రేక్షకుడు హర్షాదిశ్చ అధిగచ్చంతి అన్నాడు. ఆ హర్షము మొదలైనటువంటి వాటిని పొందుతాడు అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఇది చదవండి. అత్రాహ ఆనువంశ శ్లోకాలు పూర్తి చేశాం మనం. అది ఓన్లీ రెపిటేషనే. ఆనువంశ శ్లోకాలు అంటే గురు పరంపరగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వచ్చేవి, లేదా పూర్వాచార్యులు ఎవరన్నా చెప్పుకున్నవి, అది అందరూ అంగీకరించినటువంటిది అయినటువంటిది ఉటంకిస్తే దాన్ని ఆనువంశ శ్లోకములు అంటారు. అనువంశము, వంశాన్ని అనుసరించి. వంశం అంటే ఇక్కడ కేవలం వాళ్ళ ఫ్యామిలీ కాదు, గురు శిష్యుల యొక్క వంశం, ఆ క్రమాన్ని అనుసరించినవి ఆనువంశ శ్లోకాలు. అవి చదివాము. అవి సేమ్ భరతుడు చెప్పిందే చెప్పారు. ఇక్కడ చదవండి. అత్రాహ దగ్గర నుంచి ఎవరన్నా శ్యామల గారు చదవడానికి రెడీ అయినట్టు. నేను అత్రాహ కిం రసేభ్యో భావానాం అభినివృత్తిః ఉతాహో భావేభ్యో రసానాం ఇతి. కేషాంచిన్ మతం పరస్పర సంబంధాత్ ఏషాం అభినివృత్తిః ఇతి. తన్న కస్మాత్ దృశ్యతే హి. అక్కడ ఆగిపోయింది, బ్రేక్ అయింది. తన్న కస్మాత్ దృశ్యతే హి భావేభ్యో రసానాం అభినిర్వృత్తిః నతు రసేభ్యో భావానాం అభినిర్వృత్తిరితి. ఇది అత్రాహ ఇక్కడ అంటున్నారు. పూర్వపక్షి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు, క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. మొదటే వేశాడు ఇట్లాంటిది, దాన్నే మళ్ళీ ఇంకా విపులీకరించి చెప్తున్నాడు. కిం రసేభ్యో భావానాం అభినివృత్తి ఉతాహో భావేభ్యో రసానాం ఇది. రసేభ్య రసముల నుండి, భావముల యొక్క అభినివృత్తి ఏర్పడడం, భావాల యొక్క ప్రదర్శన, భావములన్నీ కూడా కలగటము అనేది జరుగుతుందా? రసముల నుండి భావముల యొక్క ఉత్పత్తి జరుగుతుందా? ఉతాహో లేనట్లయితే భావేభ్య భావముల నుండి రసానాం రసముల నుండి భావములు ఉత్పత్తి అవుతాయా? భావముల నుండి రసములు ఉత్పత్తి అవుతాయా? ఆయన ఏమన్నాడు? విభావ అనుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తి అన్నాడు. ఈ మూడు కలిస్తే, ఈ మూడింటిని కలిపినప్పుడు రసము కలుగుతుంది అన్నాడు. అయితే ఈ రసం నుంచి భావమా, భావం నుంచి రసమా, ఈ దేని నుంచి ఏది అని ప్రశ్నిస్తున్నాడు పూర్వపక్షి. అక్కడే చెప్తున్నాడు. కేశాంచిన్ మతం, కేశాంచిత్ మతం, కొందరి అభిప్రాయము
ప్రకారం, మతం అంటే మతాలు కాదు, అభిప్రాయం, కొంతమంది అభిప్రాయం ప్రకారం ఏంటి, పరస్పర సంబద్ధానాం ఏషాం అభినివృత్తి ఇది. పరస్పర సంబద్ధానాం, పరస్పరం, ఒకదానికి ఒకటి కలిసి ఉన్నటువంటి ఒక సంబంధము చేత, ఈ భావములకు రసముల చేత, రసములకు భావములతో కలిసి ఉన్నటువంటి సంబంధము చేత, మిళితమైనటువంటి సంబంధం చేత ఏషాం అంటే ఈ రసముల యొక్క అభినివృత్తి, ఈ రస నిష్పత్తి జరుగుతుంది, ఇవి పుట్టడం అనేది జరుగుతుంది అని ఆ పూర్వపక్షే అంటున్నాడు అనమాట. ఇక్కడ నుంచి అదే రసం నుంచి భావమా, భావం నుంచి రసమా. మరి కొందరేమో ఏమంటున్నారంటే ఈ రెండు పరస్పరము కలిసి ఉండడం చేత, పరస్పరము సంబంధము కలిగి ఉండడం చేత, ఒకదానితోటి ఒకటి సంబంధము కలిగి ఉండడం చేత రసము కలుగుతుంది అని మరి కొందరు అంటున్నారు. ఏది నుండి ఏది జరుగుతుంది అంటే తత్ నా అని డైరెక్ట్ గా చెప్పాడు. నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. తత్ నా, అది కాదు. కస్మాత్, ఎందుచేతను అనంటే దృశ్యతేహి భావేభ్యో రసానాం అభివృత్తి నతు రసేభ్యో భావానాం అభినివృత్తి ఇది. కస్మాత్, ఎందుచేతను అనంటే దృశ్యతే, కనబడుతూ ఉన్నది. ఏమని? భావేభ్యో, భావాల నుండి, రసానాం, రసముల యొక్క అభినివృత్తి, నిష్పత్తి, పుట్టటం, జనకం. భావముల నుండి రసముల యొక్క జనకము అవుతూ ఉన్నది. రసములు పుట్టుట కనపడుతూ ఉన్నది, రసముల యొక్క ఉత్పత్తి కనబడుతూ ఉన్నది. నతు, అంతేకాని రసేభ్య, రసముల నుండి భావానాం అభినివృత్తి ఇది, భావములు ఉత్పత్తి అగుట కాదు. నతు, కానే కాదు. ఎంచేత అండి, రసముల నుండి భావముల, భావముల నుండి రసముల, రెండిటికి లేకపోతే రెండింటి మధ్య సంబంధం చేతనా అంటే అది ఏది కాదు. భావముల నుండి రసములు ఉత్పన్నము అవుతున్నాయి, రసముల యొక్క ఉత్పత్తి జరుగుతుంది భావముల వల్ల. అంతే తప్ప కానీ రసేభ్య, రసము వల్ల భావాలేవి కూడా ఉత్పత్తి కావడము లేదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్తూ, ఆయన పూర్వీకులు రచించినటువంటి కొన్ని శ్లోకాలు కూడా ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు భావాలన్నీ ఉన్నాయి, ఆ భావాలన్నీ కలిసి ఒక చోట కూర్చున్నప్పుడు మనకి పానకం తయారవుతూ ఉంది. అన్ని వ్యంజనాలు కలిసినప్పుడే ఏమన్నారైనా నానా వ్యంజన సంస్కృతం అనే నానాభావాభి సంబంధం, అభినయ వ్యంజనం, రకరకాలైనటువంటి భావనములు అన్ని కలిపి ఉన్నప్పుడు అక్కడ రసము కలుగుతూ ఉన్నది. ముందు భావాలు ఉండాలి, భావాల నుండి రసం పుడుతుంది, కానీ రసము నుండి భావాలు పుట్టడం లేదు అని అంటున్నాడు. అంటూ దానికి కొన్ని శ్లోకాలు చెప్తూ ఉన్నాడు. చదవండి, ఇంకోటి చదవండి. శ్లోకం నేను చదవనమ్మా, చదవండి, ఎవరైనా పర్వాలేదు, అందరూ చదవాలని నా ఉద్దేశం. అంతే. భవంతి ఛాత్ర శ్లోకాః నానాభినయ సంబంధాన్ భావయంతి రసానిమాన్ యస్మాత్ తస్మాదమి భావ విజ్ఞేయ నాట్యయోక్తృభిః. భవంతి ఛాత్ర శ్లోకాః, తర్వాతది కూడా చదివేసేయండి, ఎందుకంటే రెండు ఒకటే ఆల్మోస్ట్. నానా ద్రవ్యైర్బహు విధైర్ వ్యంజనం బహువిధైః వ్యంజనం భావ్యతే యథా ఏవం భావా భావయంతి రసాన్ అభినయైః సహ. భవంతి ఛాత్ర శ్లోకాః, ఇక్కడ పూర్వీకులు రచించినటువంటి ఆనువంశమైనటువంటి శ్లోకాలు కొన్ని కూడా ఉన్నాయి. ఏమని? నానా అభినయ సంబద్ధాత్ భావయంతి రసానిమాన్ యస్మాత్ తస్మాత్ అమీ భావాః విజ్ఞేయో నాట్యయోక్తృభిః. అయితే నానా అభినయ, అనేక రకములైనటువంటి అభినయముల సంబంధము వలన ఇమాన్ రసాన్ భావయంతి, ఈ రసములన్నీ కూడా భావింప చేస్తాయి.
భావముల యొక్క కలయిక వలన, కూడిక వలన ఈ రసములు ఉత్పత్తి చేయబడతాయి. యస్మాత్ తస్మాత్ అని, అందుచేత ఇవి భావింప చేయబడతాయి కాబట్టే భావములు అని దీనికి పేరు. యస్మాత్ తస్మాత్ అమి భావాహ, యస్మాత్ తస్మాత్ ఏ కారణం వల్ల అయితే ఇవి భావింప చేయబడతాయో అందుకనే వీటి పేరు భావములు అని నాట్యయోక్తృభి విజ్ఞేయా, నాట్య ప్రయోగకర్తలు తెలుసుకోవాలి. నాట్యము చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాట్య ప్రదర్శన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటి అని అంటే, ఈ విభావ అనుభావ వ్యభిచారి భావములు ఏవైతే ఉన్నాయో ఈ భావముల యొక్క ప్రకటనము వలనే, ఈ భావముల వలననే రసము జన్మిస్తుంది, రసము ఉత్పత్తి అవుతుంది అని తెలుసుకోవాల్సి ఉన్నది అని. ఇంకా దానికి ఇంతకు ముందు చెప్పినదే మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నానా ద్రవ్యైః బహువిధైః వ్యంజనం భావ్యతే యథా, యథా ఏ విధంగా అయితే వ్యంజనం తినేటటువంటి పదార్థము నానా ద్రవ్యైః బహువిధైః అనేక రకములైనటువంటి రకరకాలైనటువంటి ద్రవ్యముల యొక్క కూడిక చేత, ఉప్పు కారం పులుపు ఇలాంటివన్నీ, మిరియాలు యాలకులు ఇలాంటివన్నిటి యొక్క ద్రవ్యాలన్నిటి యొక్క కలయిక చేత బహువిధములైనటువంటి వాటి చేతనే వ్యంజనం భావ్యతే యథా, వ్యంజనం ఏ విధంగా అయితే వ్యంజనము అంటే ప్రధానమైన దానిలో నంచుకునేటటువంటి దాన్ని వ్యంజనం అంటారు. ఆ వ్యంజనము భావ్యతే, వ్యంజనం ఏ విధంగా అయితే భావింపబడుతుందో ఏవం అదే విధంగా భావాహ భావయంతి, భావములని కూడా భావయంతి రసాన్, రసములను భావింప చేయును. భావయంతి రసాన్ ఇది భావాహ అని ఆయన నిర్వచనం చేసేసాడు. భావాహ రసాన్ భావయంతి, భావములే రసములను భావింప చేస్తాయి. భావింప చేస్తాయి అంటే ఉత్పత్తి చేస్తాయి, కలిగేటట్టుగా ఉండేటట్టుగా చేస్తాయి అని. ఈ అభినయ ఎట్లా చేస్తాయి? అభినయైః సహా, ఈ భావములు భావములుగా ఉంటే చెయ్యవు. ఆ భావములు ఎప్పుడు చేస్తాయి? అభినయైః సహా, ఆ భావాలన్నీ కూడా అభినయంతో కూడినటువంటి వాళ్ళు కూడినప్పుడు అక్కడ నటించేటటువంటి నాట్య ప్రయోక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక క్రోధాభినయం కానీ, ఒక శృంగారాభినయం కానీ, ఒక విస్మయాభినయం కానీ సక్రమంగా రాలేదు, చేయలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు వాళ్ళు ఎటువంటి రస నిష్పత్తిని కలగజేయరు, ఎటువంటి రసాన్ని ప్రేక్షకుని మనసులో కలిగింప చేయలేరు. అందుచేత అభినయైః సహా అన్నాడు. అభినయములతో కూడి ఆ భావములన్నీ కూడా రసాన్ భావయంతి, రసములను భావింప చేస్తాయి. అందుకని ముందు అసలు సిసలుగా భావాలు ఉండాలి. ఆ భావాలన్నీ ఉన్న తర్వాత ఆ భావాలన్నీ కలిసి భావాలంటే విభావ అనుభవ వ్యభిచారి భావము, ఈ భావాలన్నీ కూడా కలిసి కూడి చతుర్విధములైనటువంటి అభినయములతోటి ద్వారా చతుర్విధములైనటువంటి అభినయముల యొక్క కూడిక చేత వాటితోటి కలిసి ఎప్పుడైతే రంగస్థలం పైన ఆవిష్కరింపబడతాయో అప్పుడు ప్రేక్షకుడి మనసులో రసోదయం కలుగుతుంది. అక్కడ నటించే వాళ్ళు సరిగ్గా నటించలేకపోతారనుకోండి, అక్కడ ఆ ప్రదర్శించడం సరిగా చేత కాలేదనుకోండి, వాళ్ళకి ఎదురుగుండా చూస్తున్న వాళ్ళకి కూడా ఎటువంటి రస ఉత్పత్తి కలగదు. వాళ్ళకి చక్కటి అభినయం చేయగలిచినటువంటి చతుర్విధములైనటువంటి అభినయములు చేయగలిచినటువంటి సామర్థ్యము ఉండాలి వాళ్ళకి. అది ఉన్నప్పుడు ఆ భావాలను వ్యభిచారి విభావ అనుభవ వ్యభిచారి భావాలని వాళ్ళు ఎప్పుడైతే ఆవిష్కరింప చేస్తారో అప్పుడు రసోదయము అవుతుంది అని. అంటే ఈ భావములు ఒక వాసన రూపంలో మనిషి హృదయంలో, అంటే ప్రేక్షకుడు హృదయంలో ఒక వాసన రూపంలో ఒక స్థిరమైనటువంటి స్థితిలో అలా ఉంటాయి.
ఒక స్థిరమైనటువంటి రూపంలో ఉంటాయి. ఆ స్థిరమైనటువంటి రూపంలో ఉన్న వాటిని అలా పైకి లేపటమే నాట్య ప్రయోక్తల యొక్క కర్తవ్యం. ఆ నాట్య ప్రయోక్తలు ఎలా చేయగలరు అని అంటే ఈ భావాలన్నింటినీ వారి యొక్కటువంటి చతుర్విధములైనటువంటి అభినయం చేత అలా చేయగలరు. ఎలా అయితే మనం ఒక ఏదైనా రుచికరమైనటువంటి పదార్థం తింటున్నప్పుడు దాంట్లో రకరకాలైనటువంటి పదార్థాలన్నీ కలుపుకొని తింటాము, అలానే రకరకాలైనటువంటి అభినయాల ద్వారా ఈ భావాలన్నీ కూడా రసాన్ని వ్యంజనము చేయ భావముల ద్వారా రసాలు వ్యంజింప చేయబడతాయి అని. అంటే ఒక అంతకుముందు విడివిడిగా ఉన్నాయి. విడివిడిగా ఉన్నవన్నీ కూడా ఒక్క చోట కలిసి ఒక రసోత్పత్తిని కలగజేస్తూ ఉంటాయి అని ఆ ఆనువంశ శ్లోకాలుతో చెప్తూ ముందుగా భావాలు ఉండాలి, భావాలు ఉన్న తర్వాత ఆ భావాలే రసాన్ని వ్యక్తీకరిస్తాయి అని చెప్పాడు. न रसो भावहीनो अस्ति न भावो रसवर्जितः परस्परकृता सिद्धिस्तयोरभिनये भवेत्. सिद्धि अभिनये भवेत्. न రసః భావహీనః అస్తి. అలా ఇట్లా అన్నాడా ఆయన? రస భావముల ముందు ఉండాలి, భావముల తర్వాత రసము భావముల వల్ల రసోత్పత్తి కలుగుతుంది అన్నాడా? ఇప్పుడు ఏమంటున్నాడు? న రసః భావహీనః అస్తి న భావః రసవర్జితః పరస్పరకృత సిద్ధిః తయోః అభినయే భవేత్ అన్నాడు. న రసః భావహీనః అస్తి. రసము ఏది కూడా భావహీనః, భావము లేనిది ఉండదు. భావము లేని రసము ఏది ఉండదు. అలాగే న భావః రసవర్జితః, అలాగే ఏ భావము కూడా రసం లేకుండా లేదు. రసము లేని భావము లేదు, భావము లేని రసము లేదు. అవి రెండు అంత ఇంటర్ డిపెండెంట్. భావాలును రసములు. రసం లేకుండా భావం లేదు, భావం లేకుండా రసము లేదు. పరస్పరకృత సిద్ధి తయోః అభినయే భవేత్. మరి ఎప్పుడు నీకు రసము ఉత్పత్తి అవుతుందయ్యా? మరి రసం లేదే భావం లేదు, భావం లేదే రసం లేదంటారు. మరి రసోత్పత్తి కలిగేది ఎప్పుడు? ఎప్పుడు అంటే పరస్పరకృత సిద్ధి, ఈ రసభావముల ఈ రెండింటి యొక్క సిద్ధి అంటే అవి ఉత్పత్తి అవటము అనేది పరస్పర కృత, ఒకదానితో ఒకటి కలిసినప్పుడు అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది? అభినయే భవేత్. అభినయం చేసినప్పుడు, సరైనటువంటి అభినయము చేసినప్పుడు, తగినటువంటి అభినయమును నేర్పినప్పుడు. అంటే ఇప్పుడు మామిడి చెట్టు నాటి నాకు సీతాఫలం పళ్ళు కావాలంటే దొరుకుతుందా? దొరకదు. నాకు జామ చెట్టు నాటి మామిడి పండు నెయ్యి అంటే ఇవ్వదు. అందుకని ఈ అభినయము ఎలా ఉండాలి అంటే ఏ రసాన్ని ఉత్పత్తి చేయాలనుకుంటారో ఆ తగినటువంటి భావాన్ని వాళ్ళు ప్రదర్శించాలి అభినయం ద్వారా. అలాంటి ఉత్తమమైనటువంటి అభినయము చేత అభినయము నాట్యాభినయంలో భాగంగా సత్వోపేతములైనటువంటి అభినయాలతో లేదా చతుర్విధములైనటువంటి అభినయములతోటి ఈ నాట్యంలో పరస్పర కృత సిద్ధి భవేత్. ఈ పరస్పరము సంబంధించినటువంటి రసభావములకు సంబంధించినటువంటి సిద్ధి అంటే దాని సక్సెస్, అవి ఉత్పత్తి అవటము అనేది భవేత్ జరుగుతుంది, అభినయం ద్వారా జరుగుతుంది అన్నాడు. అభినయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. తర్వాత చాలా అధ్యాయాలు అసలు అభినయం మీదే ఉంటాయి. ఆ అభినయం ద్వారా మనం ఈ అభినయము ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే రాతి యుగం నాటి నుంచి, అప్పటి నుంచి ఉన్నది. ఆ అభినయించే వ్యక్తి సరిగా తగినటువంటి భావాన్ని అభినయించకపోతే ఎదుటి మనిషి వ్యక్తిలో అది కమ్యూనికేట్ కాదు, అది వ్యక్తీకరింపబడదు. అలా వ్యక్తీకరింపబడాలి అని అంటే ఈ నాట్య ప్రయోక్త
తగిన విధంగా అభినయాన్ని చతుర్విధములైనటువంటి అభినయాలతోటి ఆ భావాలను, స్థాయి భావాలను ప్రకటీకృతము చెయ్యాలి, ఆవిష్కరణము చెయ్యాలి. చదవండి నెక్స్ట్. వ్యంజనౌషధి సంయోగో యథా అన్నం స్వాదుతాం నయేత్ ఏవం భావా రసాశ్చైవ భావయంతి పరస్పరం. సింపుల్ శ్లోకం. వ్యంజన ఔషధి సంయోగో యథా అన్నం స్వాదుతాం నయేత్. ఏ విధంగా అయితే అన్నము, మనం తినేటటువంటి భోజనము అన్నము, వ్యంజన ఔషధి సంయోగ, రకరకాలైనటువంటి వ్యంజనాలు అంటే రకరకాలైనటువంటి కూరలు, పప్పులు, పచ్చళ్ళు ఇలాంటివి, ఆ కూరలు, పప్పులు, పచ్చళ్ళల్లో వేసినటువంటి రకరకాలైనటువంటి ఓషధులు. ఓషధులు అంటే మన దేశంలో చాలా మిరియాలు, యాలకుల యొక్క ఉపయోగము చాలా చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అసలు ఆ మిరియాలు వాడకము లేనే లేదు, తగ్గిపోయింది. మిరపకాయలు వచ్చిన తర్వాత మిరపకాయలు మనకు వచ్చినది ఒక 400 ఏళ్ళు 500 ఏళ్ల క్రితము మనకు క్యూబా దేశం నుండి మిరపకాయల యొక్క ఉత్పత్తి మొదలైంది. అంతకుముందు మన దేశంలో కారము అంటే కారం కోసం వాడేది మిరియాలే. మా అమ్మ చాలా వరకు మిరియాలే వాడేది పోపులలో వాటిలలో తినడానికి. మిరియాల కన్నా మిరియాలు అయితే పిల్లలు తినలేరని, మిరపకాయలు అయితే పిల్లలకు కారంగా ఉంటుందని మిరియాలే ఎక్కువ వేసేది. మిరియాలు దంచి వేసేది. ఆ ఘాటు కడుపు కూడా మంచిది. అలా ఆ ఓషధులు అవన్నీ కూడా ఓషధ గుణములు కలిగినటువంటి పదార్థాలు. జీలకర్ర, మిరియాలు, యాలకులు ఇవన్నీ వీటన్నిటి చేత సంయోగం చేత యథా అన్నము స్వాదుతాం నయేత్, అది రుచికర తిన యోగ్యము అవుతుందో. స్వాదుతాం అంటే తిన యోగ్యము అయి ఇంకా చాలా దాని రుచిని పెంచినట్టుగా అవుతుందో. ఏవం భావాః రసాశ్చైవ భావయంతి పరస్పరం. ఏవం అదే విధంగా భావాః రసాః చైవ, భావములు రసములు కూడా, ఈ రెండు కూడా భావయంతి పరస్పరము ఒకదానిని ఒకటి భావింప చేస్తాయి. భావములు రసాన్ని భావింపజేస్తాయి, రసములు భావాన్ని భావింప చేస్తాయి. ఈ రకంగా ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీగా రెండు కూడా రసములు భావములు ప్రవర్తిస్తాయి అని చెప్తూ దానికి ఒక లౌకికమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు నెక్స్ట్ శ్లోకంలో. యథా చదవండి. యథా బీజాత్ భవేద్వృక్షో వృక్షాత్ పుష్పం ఫలం యథా తథా మూలం రసా సర్వే తేభ్యో భావా వ్యవస్థితాః. మనం సాధారణంగా కానీ విత్తు ముందా చెట్టు ముందా అని అంటాం, కానీ ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే యథా బీజాత్ భవేత్ వృక్ష. యథా ఏ విధంగా అయితే బీజాత్ బీజము నుండి విత్తనం నుండి వృక్ష భవేత్ వృక్షము భవేత్ వృక్షం పుడుతుందో. మరి విత్తనం నాటాలి కదా, విత్తనం నాటితేనే వృక్షము పుడుతుంది. అలానే వృక్షాత్ పుష్పం ఫలం తదా, అలా పెరిగినటువంటి వృక్షం నుండి ఫలాలు పుష్పాలు వస్తాయి, పుష్పాలు ఫలాలు వస్తాయి. ఆ పుష్పాలు ఫలాలు వచ్చిన తర్వాత మళ్ళా ఆ ఫలం ఏమవుతుంది, అలాంటి చెట్టుకే విత్తనంగా తయారవుతుంది. తథా అదే విధంగా మూలాహ రసాహ, ఏ విధంగా అయితే చెట్టు ఒక విత్తనం నాటితే వృక్షము పుడుతుందో, ఒక చెట్టు పెరుగుతుందో, ఆ చెట్టు నుండి పుష్పాలు ఫలాలు వస్తాయో, ఆ వచ్చినటువంటి ఫలాలే మళ్ళా ఇంకొక చెట్టుకి విత్తనంగా మారుతుందో, అట్లానే మూలాహ రసాహ మూలములైనటువంటి రసములు సర్వే తేభ్యః భావాః వ్యవస్థితాః. మూలాహ రసాహ, రసములు అనేటటువంటి మూలం ఇదే కొంచెము ఆయన చెప్పిన దాంట్లోనే కొద్దిగా అంబిగ్యూటీ ఉన్నట్టుగా చెప్తున్నాడు. రసాహ సర్వే, రసములన్నీ కూడా తేభ్యః భావాః, ఆ రసముల నుండియే
భావములు అనేటటువంటివి వ్యవస్థిత పుడుతూ ఉన్నాయి. ఈ రసముల నుండే భావాలు పుడుతూ ఉన్నాయి, భావముల నుండే రసాలు పుడుతున్నాయి, రసముల నుండే భావాలు పుడుతున్నాయి, భావాల నుండే రసములు పుడుతున్నాయి. అలా అవన్నీ కూడా ఒక సర్కిల్ లాగా ఒకదాని నుండి ఒకటి పరస్పరము సహకరించుకుంటూ ఆ రసోత్పత్తిని కలగజేస్తాయి. అంటే ఈ రసము అనేది నిగూఢంగా అంతర్గతంగా కూడా ఉంటుంది. ఆ రసాన్ని ఆస్వాదించగలిగినటువంటి యోగ్యత లేని వాడికి లేదా అర్హత లేనటువంటి వాడికి ఎటువంటి ఏవైనటువంటి స్థాయి భావములు ఉండవు. స్థాయి భావములు ఉండవు కాబట్టి రసం అనేది పుట్టదు. అంటే ఇప్పుడు కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి కొంతమందికి చాలా ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి అంత నచ్చవు. అయితే ఈ పదార్థము చాలా ఇష్టంగా తినేటటువంటి వారికి వారి మనస్సులో వాళ్ళకి ఆ పదార్థాన్ని చూడంగానే నోరు ఊరిపోతూ ఉంటుంది. పదార్థం పట్ల ఆసక్తి లేని వాళ్ళకి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అది ఎంజాయ్ చేయగలిగినటువంటి అర్హత లేని వాళ్ళకి అది చూసినా గానీ నోరూరటం లాంటివన్నీ ఏమీ జరగవు. ఈ విధంగా ఈ రసాలు అనుభవించగలిగినటువంటి అర్హత ఉన్నటువంటి వాడికి రసాలు పుడతాయి, భావాలు పుడతాయి. ఆ భావాలు పుట్టిన తర్వాత రసాలు ఉత్పన్నము అవుతాయి. అసలు ఆ రసాన్ని ఎంజాయ్ చేయటానికే వాడికి అర్హతే లేనప్పుడు వాడి మనసులో భావాలే పుట్టవు, భావాలే జనించవు కాబట్టి ఆ రసమే ఉత్పత్తి అవదు అని చెప్పిన దానికి ఒక కొద్దిగా విరుద్ధంగా ఉన్నట్లుగా అని అనిపించినా కానీ అట్లా మొదట ఒక విత్తనం నుండి చెట్టు నుంచి పుష్పము, పుష్పం నుంచి ఫలము, ఫలం నుంచి మరొక విత్తనము పుట్టినట్లే రసము అనేటటువంటి ఒక విత్తనం నుండి క్రమంగా పుట్టినటువంటి భావాలే మళ్ళీ రసంగా పరిణమిస్తాయి అని అది అక్కడితోటి రసభావముల యొక్క డిస్క్రిప్షన్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఇంకా రసముల యొక్క గుణగణాల గురించి చెప్పడానికి రసములలో ఉండేటటువంటి విభావములు ఏంటి, 8 రకాలైనటువంటి రసాలు, రసముల యొక్క రసాలలో ఉండేటటువంటి విభావాలు, వాటిని గురించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతూ దానికన్నా ముందు ఒక ఇంట్రొడక్షన్ లాగా ఏ భావాల నుండి ఏ రసాల నుండి ఇంకా ఏవే రసాలు ఉత్పన్నమైనవి, ఏ రసాలు ప్రధానమైనటువంటి రసాలు అని ఇక్కడ ఒక 5-6 కారికల్లో చెప్తూ ఉన్నాడు. ఇవి స్పీడ్ గా చదివేద్దాం. చదవండి. తదేషాం రసానాం నన్ను చదవమంటారా మేడం? చదవండి. చదవండి లక్ష్మారెడ్డి గారు. ఓకే, చదువుతున్నానండి. తదేషాం రసానాం ఉత్పత్తి వర్ణ దైవత నిదర్శనాని అభివ్యాఖ్యాస్యామః. రసానాం ఉత్పత్తి వర్ణ దైవత నిదర్శనాని అభివ్యాఖ్యాస్యామః. కామాలు పెట్టుకోండి. రసాన ఉత్పత్తి వర్ణ దైవత నిదర్శనాని అభివ్యాఖ్యాస్యామః వ్యాఖ్యానించదముగాక. తేషాం ఉత్పత్తి హేతవః 4 రసాః తత్ యథా శృంగారో రౌద్రో వీరో భీభత్స ఇతి అత్ర. ఇప్పుడు ఈ రసాల యొక్క ఉత్పత్తి, ఈ రసాలు ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతున్నాయి అంటే ఏ భావం నుండి ఉత్పన్నం అవుతున్నాయి. ముందు చెప్పాడు కదా, భావాల నుండి ఉత్పన్నము అవుతాయి అని, విత్తనం నుండి వృక్షం వస్తుంది అని. ఆ భావాల నుండి ఏ భావం నుండి ఆ ఫలానా రసము ఉత్పన్నేమో అవుతున్నది అని, దాని యొక్క వర్ణం ఏంటి, దైవతం ఏంటి, నిదర్శనములు అంటే ఉదాహరణలు,
ఉదాహరణలు ఏంటి? ఇవి అన్నింటిని గురించి వ్యాఖ్యాస్యామ, వాటన్నింటిని గురించి మేము వ్యాఖ్యానము చేదుము గాక. అంటే బహు భవిష్యత్ కాలం ఇంకా చేస్తాము. తేషాం ఉత్పత్తి హేతవ, ఫస్ట్ ఉత్పత్తిని గురించి చెప్తూ ఉన్నాడు. తేషాం ఉత్పత్తి హేతవ 4 రసాః, 8 రసాలు అని చెప్పాను నేను. కానీ ఈ 8 రసాలు కూడా ప్రధానంగా 4 రసాల నుండి ఉత్పన్నము అవుతున్నాయి అన్నాడు. ఏవి ఆ 4 రసాలు అంటే శృంగార, రౌద్ర, వీర, బీభత్స. ఈ 4 రసాల నుండి మిగతా 4 రసాలు కూడా ఉత్పత్తి చెందుతున్నాయి అని చెప్తూ ఇంకా దాన్ని విపులీకరిస్తూ ఉన్నాడు. తర్వాత కారికలు చెప్పండి. శృంగారాద్భిః భవేద్ధ్యాసే రౌద్రాశ్చ కరుణో రసః వీరాచ్చైవాద్భుతోత్పత్తిః బీభత్సాచ్చ భయానకః. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటివి శృంగార, రౌద్ర, వీర, బీభత్స రసాలని చెప్పాడు కదా. మరి మిగతా 4 ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే శృంగారాత్ హి భవేత్ హాస్య, శృంగార రసము నుండే హాస్య రసము పుడుతుంది. రౌద్రాశ్చ కరుణో రస, రౌద్రము నుండే కరుణ రసము పుడుతుంది. అలానే వీరాశ్చైవ అద్భుత, వీర రసము నుండే అద్భుత రసము జన్మిస్తుంది. అలాగే భయానకము, బీభత్సము నుండి భయానకము, బీభత్స రసము నుండి భయానకం అనేటటువంటి రసము ఉత్పన్నం అవుతుంది అని ఈ 4 ప్రధాన రసాల నుండి 4 మిగతా 4 రసాలు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి, ఎట్లా ఉత్పత్తి అవుతాయి, దేని నుండి ఏది ఉత్పత్తి అవుతుంది అని చెప్తూ మరి శృంగారం నుండి హాస్యం అంటే ఏంటి, రౌద్రం నుంచి కరుణ అంటే మనకు కొంచెమైనా అర్థం అవుతున్నది. ఎందుకంటే రౌద్రం ఎవరైనా కోపంగా ఉన్నారంటే ఎదుటి వాళ్ళు భయపడిపోతారు కాబట్టి, ఎదుటి వాళ్ళు దుఃఖిస్తారు కాబట్టి ఆ కరుణ పుట్టింది అనుకోవచ్చు. శృంగారం నుంచి హాస్యం ఎలా అని అంటే దానికి ఇప్పుడు రాబోయే శ్లోకంలో చెప్తున్నాడు. చదవండి. రెండు శ్లోకాలు చదవండి, 2 కారికలు చదవండి, 40, 41. ప్రసాద్ గారు మీరు ఇవాళ చదవలేదు అసలు. నేను చదవలేదు కదా. శృంగారం డిస్టర్బెన్స్. శృంగారానుకృతిర్యాతు సా హాస్యస్తు ప్రకీర్తితః రౌద్రస్యైవ చ యత్కర్మ స జ్ఞేయః కరుణో రసః వీరస్యాపి చ యత్కర్మ సో అద్భుతః పరికీర్తితః బీభత్స దర్శనం యచ్చ జ్ఞేయః సతు భయానకః. శృంగార అనుకృతి, శృంగార రసము అయితే శృంగార రసమే. కానీ శృంగార రసాన్ని ఎవరైనా అనుకరించి చెప్తున్నారనుకోండి, అంటే శకుంతల దుష్యంతులు ఉన్నారు అంటే అస్తమానం మనకి నాభిజ్ఞాన శాకుంతలమే వస్తుంది. కానీ వాళ్ళు దుష్యంత మహారాజుని చూసి శకుంతల ప్రేమ ప్రకటనము చేసే సిగ్గు, లజ్జ అటువంటివన్నీ అభినయం చేస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి ప్రియంవద వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని గేలి చేస్తూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. నువ్వు ఇట్లా చేసావు, ఇలా ముక్కు మీద వేద వేసుకున్నావు, ఇలా చూసావు, అలా చూసావు అని. ఆ విధంగా శృంగార రసం నుండే శృంగార రసాన్ని అనుకరించినప్పుడు అంటే శృంగారము నాయకుల మధ్య ఉన్నటువంటి శృంగారం అయితే శృంగారమే. కానీ ఆ నాయకుల మధ్య ఉన్నటువంటి శృంగారాన్ని ఎవరైనా పక్కన వాళ్ళు, ఒక విదూషకుడో, ఒక స్నేహితుడో, ఇంకెవరో వాళ్ళు అనుకరించి చూపిస్తే అప్పుడు అది హాస్యస్తు ప్రకీర్తిత సతు హాస్యస్య ప్రకీర్తి, అది హాస్యము అని చెప్పబడుతుంది. అంటే ఇది నిజంగా వాళ్ళలో, అక్కడ ప్రియంవదలో కానీ ఇంకెవరిలో కానీ ఆ భావన లేదు. కానీ వాళ్ళు ఇమిటేట్ చేసి చూపిస్తున్నారు. ఆ నాయిక ఏ విధంగా
అటువంటి స్థితికి లోనయ్యింది, ఆ రతి భావాన్ని ఆ అమ్మాయి చూపిస్తున్నది అని వాళ్ళు అనుకరించి చూపించటం ద్వారా హాస్యము అనేది ఉత్పన్నము అవుతుంది. అలానే రౌద్రస్య ఇవ యత్ కర్మ, రౌద్రంతో చేసినటువంటి ఏ కర్మ అయితే ఉంటుందో, ఏ కర్మ అంటే ఏ పని, ఏ కార్యం అయితే ఉంటుందో దానివల్ల సజ్ఞేయ కరుణో రస, అది దాని నుండి కరుణ అనేటటువంటి రసము కలుగుతుంది. ఏ రౌద్రంతో చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది కరుణ కలగడానికి కారణము అవుతుంది. రౌద్రంతో చేసినటువంటి కర్మ, రౌద్రంతో కోపంతో వాళ్ళు ఏదైనా చేశారనుకోండి, భీముడు దుర్యోధనుడు రౌద్రంతో ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తుంటే ఇక్కడ కరుణరసము జన్మిస్తుంది. రౌద్రంతో చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనియే కరుణరసంగా పరిణమిస్తూ ఉంటుంది. అలానే వీరస్యాపి యత్కర్మ సహ అద్భుత పరికీర్తిత, వీరస్య యత్కర్మ, వీరరసంతో ఏదైనా చేసినట్లు అయితే రాముడు దశకంఠుడిని రావణాసురుణ్ణి చంపినటువంటి ఆ వీర్యము, లేదా వాలిని చంపినటువంటి వీర్యము, అది చూసినప్పుడు అద్భుతంగా ఆహా ఇతనికి ఎంతటువంటి శౌర్య పరాక్రమాలు ఉన్నాయి. కబంధుడిని చంపినప్పుడు, విరాధుని చంపినప్పుడు ఆ రాముడు చేసినటువంటి ఆ పనిని ఏదైతే ఉందో ఆ పని వల్ల అద్భుతమైనటువంటి రసము, అద్భుతము అనేటటువంటి రసం యొక్క ఉత్పత్తి జరుగుతుంది. అలానే భీభత్స దర్శనం, భయానకమైనటువంటి భీభత్సమైనటువంటి దృశ్యము, అందుకని మనకి భీభత్సము భయానకము రెండు ఆల్మోస్ట్ కలిపి వాడినట్టుగానే వాడతాము. భీభత్సమైనటువంటి దృశ్యము చూసినప్పుడు అది భయాన్ని కలిగిస్తుంది. అలా భీభత్సమైనటువంటి దర్శనము, భీభత్సాన్ని ఏదైనా చూపించటము ఉంటే కనుక ఆ భీభత్సాన్ని చూపించడం, భీభత్సకరమైనటువంటి ఒక దృశ్యాన్ని చూడటం వల్ల భయానకము అనేది తత్ జ్ఞేయ సతు భయానక, ఆ చూపించింది ఏదైతే ఉంటుందో అదే భయానకమైనటువంటి రసం. ఈ విధంగా ప్రధానమైనటువంటి 4 రసాల నుంచి అప్రధానమైనటువంటి 4 రసాల యొక్క ఉత్పత్తి కూడా జరుగుతుంది అని ఇంకా చెప్తున్నాడు. ఇంకా వాటి నెక్స్ట్ ఏమన్నాడు, ఉత్పత్తి వర్ణ రంగులు చెప్తున్నాడు. చదవండి 42, 43. శ్యామో భవతి శృంగారః, సితో హాస్యః ప్రకీర్తితః, కపోతః కరుణశ్చైవ, రక్తో రౌద్రః ప్రకీర్తితః, గౌరో వీరస్తు విజ్ఞేయః, కృష్ణశ్చైవ భయానకః, నీలవర్ణవస్తు బీభత్సః, పీతశ్చైవాద్భుతః స్మృతః. ఇవి వాటి యొక్క రంగులు. భయంకరమైన రంగులు వేసి చూపించకూడదు అనమాట. శృంగార రసంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే శ్యామో భవతి శృంగార, శృంగార రసం చూపించినప్పుడు శ్యామమైనటువంటి వర్ణం, నీలమైనటువంటి ఒక నలుపు రంగు వంటి ఒక చామన ఛాయ వంటి రంగు ఉండాలి. అంటే సాధారణంగా శృంగార రసము సాయంకాల సమయము అనుగుణమైనటువంటి సమయం కాబట్టి అలా ఒక చామన ఛాయ అయినటువంటి భయంకరమైన సూర్యకాంతి అలాంటివి, లేదా ఎర్రని ఎరుపు అలాంటి రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ అలాంటివన్నీ కూడా శృంగార రసం అప్పుడు చూపించకూడదు. శృంగార రసానికి తగినటువంటి వర్ణము, తగినటువంటి రంగు ఏది అంటే శ్యామ వర్ణం, నలుపు రంగు అంటే కొంచెం నీలవర్ణము, చామన ఛాయ రవర్ణం. సితో హాస్య ప్రకీర్తిత, సిత అంటే తెల్లని తెలుపు, హాస్య ప్రకీర్తిత, హాస్యరసం అయితే తెల్లని తెలుపు అంటే హృదయంలో ఉన్నటువంటి ఒక ఆనందకరమైనటువంటి ప్రకటనము కాబట్టి అది అలా తెలుపు రంగుగా ఉండాలి అని. కపోత కరుణశ్చైవ, కరుణమేమో కపోత రంగు, కపోతం అంటే పావురాల రంగు ఏదైతే ఉంటుందో అలాంటి రంగుతోటి శృంగారం కరుణం అనేటటువంటి రంగు
రసాన్ని ప్రదర్శించాలి. రక్తో రౌద్ర ప్రకీర్తిత. రౌద్ర రసానికి రక్తవర్ణం అంటే ఎర్రని ఎరుపు. గౌరః వీరస్తు విజ్ఞేయ. గౌరవర్ణము అంటే మంచి పచ్చటి బంగారపు రంగు, సుపచ్చని బంగారపు రంగు గౌరవర్ణం. అందుకనే ఆమెకి గౌరీదేవి అని పేరు. గౌరః వీరస్తు విజ్ఞేయ, వీర రసము. కృష్ణశ్చైవ భయానక, నల్లని నలుపు అయితే భయానక రసము. నీలవర్ణస్సు బీభత్సః, బీభత్స వర్ణం అయితే నీలమైనటువంటి వర్ణము. పీతశ్చైవ అద్భుతః, అద్భుత రసాన్ని ప్రదర్శించటానికి యోగ్యమైనటువంటి రంగు పీతవర్ణము. పీతవర్ణం అంటే ఆకుపచ్చని రంగు. ఇలాంటి రంగులు అంటే ఇవన్నీ ఈ రసాలు, ఈ రసాలకి రంగులు ఎందుకు చెప్పారు అని అంటే, నేపథ్యము, బ్యాక్గ్రౌండ్, కర్టన్లు అవన్నీ ఉంటాయి కదా. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉండేటటువంటి కర్టన్లు కానీ అవి కానీ ఒక శృంగార రస ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఆయా రంగులు వెళ్ళాలి, పెట్టాలి. ఇప్పుడు మనకి రంగురంగుల లైట్లు వాడుతున్నాం మనం. ఈ రంగురంగుల లైట్లు వాడుతూ ఉన్నప్పుడు ఆ శృంగార రసము అప్పుడు చక్కగా ఒక డిమ్ లైట్. అందుకనే కదా మూన్ లైట్ డిన్నర్స్ అంతా చాలా ఫ్యాషన్. కొంచెం అట్లా డిమ్ గా అలా ఉండాలి. ఒక రౌద్రమైనటువంటి ప్రకటనము జరుగుతున్నప్పుడు వెనకాల ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఎర్రగాను, లేదా ఫ్లాష్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎర్రవిగా ఎరుపు రంగుతో ఉన్నట్టుగాను. ఇలా ఒక్కొక్క రసానికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి రంగు అది ఆ రసాన్ని ప్రకటనకి ఆవిష్కరణ చేయటానికి అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించటానికి ఈ రకములైనటువంటి వర్ణాలను ప్రయోగించాలి అని చెప్తున్నాడు. తర్వాత మూడోది ఏంటి? దైవతాలు అంటే దేవతలు. ఇది ఒకటి చదివేయండి. ఇది చదివేసిన తర్వాత ఇంకా అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ నుంచి అథ శృంగార రస ప్రకటనం అని మొదలైంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రోజు చూద్దాం. శృంగారో విష్ణుదేవత్యో హాస్య ప్రమథ దైవతః రౌద్రో రుద్రాధిదైవత్యః కరుణో యమదైవతః బీభత్సస్య మహాకాలః కాలదేవో భయానకః వీరో మహేంద్రదేవః స్యాదద్భుతో బ్రహ్మదైవతః. అంత క్లియర్ గానే ఉన్నాయి. శృంగారానికి విష్ణువు దేవత, దైవము, అధిష్టాన దేవత, దైవము. అలానే హాస్యానికి ప్రమథ గణాలు, రౌద్రానికి రుద్రాది ఏకాదశ రుద్రులు, కరుణానికి యముడు, బీభత్సానికి మహాకాలుడు, కాలదేవ భయానక కాలదేవత. మహాకాలుడన్నా కాలదేవుడన్నా యముడు అన్నా దాదాపుగా అందరూ కూడా ఒక్కటే. వీర మహేంద్రదేవ స్యాద్ అద్భుత బ్రహ్మదైవత. అద్భుతం అంటే సృష్టికర్త కాబట్టి బ్రహ్మదేవుడు ఆయా రసాలు అప్పుడు ఈ దేవతలని ప్రార్థించాలి. అభినవ భారతిలో అభినవ గుప్తుడు ఏమంటాడంటే, ఈ రసాన్ని సృష్టి చెయ్యాలి అంటే, ఈ రసాన్ని ఉత్పత్తి చెయ్యాలి అని అంటే ఈ దేవతలని ప్రార్థించండి అని చెప్పడానికి కోసంకి ఈ దేవతలకి పూజలు అవన్నీ నిర్వహించండి. ఒక వేణి సంహార నాటకం ప్రదర్శనం చేస్తాను అనుకోండి, అది వీరరసానికి సంబంధించినటువంటి నాటకం కాబట్టి అప్పుడు ఇంద్రుణ్ణి ప్రార్థించాలి. అట్లా అనమాట. ఏ నాటకం ఎటువంటి రూపకం ప్రదర్శనం చేస్తూ ఉంటే ఆ రకమైనటువంటి దేవతను, దానికి తగినటువంటి దేవతను ప్రార్థించాలి అని, ఆ పూజలు నిర్వహించాలి అని ఆయన అభినవ గుప్తుడు చెప్పాడు. ఈ దేవతలు ఎందుకు చెప్పారు అని అంటే, ఆయా దేవతలని పూజించాలి అని. నెక్స్ట్ వాక్యంతో పూర్తి చేయండి. లక్ష్మారెడ్డి గారు చదువుతారా? చదువుతాను మేడం. ఏవం ఏతేషాం రసానాం ఉత్పత్తి వర్ణ దైవతాని అభివ్యాఖ్యాతాని
ఇదానీం అనుభావ విభావ వ్యభిచారి సంయుక్తానాం లక్షణ నిదర్శనాని అభివ్యాఖ్యాస్యామః. స్థాయి భావాంశ్చ రసత్వం ఉపనేష్యామః. ఇది సరిగ్గా మొదలు మీరే పెట్టారు, ఆఖరి వాక్యం మీరే చదువుతున్నారు కదా. అవునండి, ఏషాం రసానాం ఉత్పత్తి వర్ణం కదా. అవును. ఏవం ఏతేషాం రసానాం ఉత్పత్తి వర్ణ దైవతాన్ని అభివ్యాఖ్యాతాన్ని. ఈ విధంగా మేము ఇప్పుడు ఆ రసముల యొక్క ఉత్పత్తి వర్ణములు దైవతాల గురించి చెప్పేసాం, అయిపోయింది అక్కడికి. ఇంకా ఇంకా చెప్పాల్సింది ఏంటి? ఇదాని అనుభావ విభావ వ్యభిచారి సంయుక్తానాం లక్షణ నిదర్శనాన్ని అభివ్యాఖ్యామః. వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క నిదర్శనాలు, ఉదాహరణలు, వీటిలన్నింటినీ గురించి కూడా వ్యాఖ్యాస్యామః, వ్యాఖ్యానము చేశాం. ఇవన్నీ కూడా యాక్చువల్గా లిస్ట్ లాగానే. ఇప్పుడు ఎట్లా అయితే ఈ రసం నుంచి ఈ రసం ఉత్పత్తి అవుతుంది, ఈ రసానికి ఈ రసం వర్ణము, ఈ రసానికి ఈ రసం ఇది దైవతము అని చెప్పాడు, అట్లానే ఇక్కడ కూడా ఇవన్నీ కూడా అలాంటివే లిస్ట్. మీరు ఒక ట్యాబులర్ ఫామ్ గా వేసుకుంటే బెటర్. ఇది స్థాయి భావాంచ రసత్వం ఉపనేష్యామః. అవన్నీ చెప్తూనే మేము స్థాయి భావములు ఏ విధంగా రసముగా పరిణమిస్తాయో కూడా మేము వివరించి చెప్తాము అని ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు. స్థాయి భావములు ఏ విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజికుల్లో ఉన్నటువంటి స్థాయి భావము ఆ నాట్య ప్రయోక్త యొక్క అభినయముల ద్వారా విభావ అనుభావ వ్యభిచారి భావముల చేత ఇక్కడ ఈ స్థాయి భావములు ఏ విధంగా రసంగా పరిణమిస్తాయి అన్నది కూడా మేము వివరించి చెబుతాము అంటూ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రతిజ్ఞ చేసుకుందాము. ఇది నెక్స్ట్ క్లాస్ లో చేద్దామని.